బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. ఐపీఎల్ పావు వంతు అయిపోయింది 2026ది. ఈసారి కొత్తగా పంజాబ్ కింగ్స్ 11 మొదటి స్థానంలో ఉన్నారు. ప్రతిసారి వాళ్ళు కింద ఉంటుంటారు, కానీ ఈసారి వాళ్ళు టేబుల్ టాప్ లో ఉన్నారు. కేకేఆర్ టేబుల్ లాస్ట్ లో ఉన్నారు. 6 మ్యాచ్లు అయితే 6 మ్యాచ్ల్లోనూ ఓడిపోయారు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ చరిత్రలో మొదటి 6 మ్యాచ్లు ఓడిపోయిన ఏ టీం కూడా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వలేదంట. అందుకని ఆల్మోస్ట్ కేకేఆర్ ఇంకా అయిపోయిందని అనుకోవచ్చు. ఇది ఒక చేదు అనుభవమే అజింక్యకే అని చెప్పాలి. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను తన నుండి. కానీ T20లో ఏదైనా ఆ రోజు చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు. వాళ్ళు ఇంకా బౌలింగ్ రిసోర్స్ అవి కూడా షార్ట్ అంటున్నారు. మొత్తానికి డేటా పరంగా చూస్తే ఐపీఎల్ 2026 నుండి కేకేఆర్ ఎలిమినేట్ అయిపోయారని చెప్పొచ్చు. కానీ ఆన్ ఫీల్డ్ కన్నా ఆఫ్ ఫీల్డ్ ప్యాటర్న్స్ అయితే నేను కొన్ని అబ్జర్వ్ చేశాను ఐపీఎల్ ఈ 19 years లో. ఇనఫ్ డేటా అని చెప్పొచ్చు. నాకు ఎందుకో ఐపీఎల్ చాలా కాలనైజ్డ్ అని అనిపిస్తుంది. నాకు యూరోపియన్స్ లేదా ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు ఎక్కువ ఆడడం నాకేమీ ఇబ్బంది కాదు, కానీ ఒక కాలనైజ్డ్ ఫార్మాట్ లో ఐపీఎల్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ యూరోపియన్స్, ఇంగ్లీష్ పీపుల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుండి వాళ్ళు కోచెస్ అండ్ డైరెక్టర్స్ ఆ పొజిషన్స్ లో ఎక్కువ ఉంటూ మొత్తం ఈ సెటప్ అంతటిని డ్రైవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాలనీ ఒకప్పుడు మనం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పుడు ఇంచుమించు అలాగే ఉండేది. మనం ఆల్మోస్ట్ క్లర్క్స్ లాగా పనిచేసే వాళ్ళం, వాళ్ళేమో పైన బాస్లు అలాగా ట్రీట్ చేసేవారు. ఆఫ్టర్ ఆల్ ఒక T20 టోర్నమెంట్ కి మనకి ఆ డైరెక్టర్స్, హెడ్ కోచెస్ వాళ్ళందరూ ఉండడం నాకు ఇది ఏదో కాలనైజ్డ్ మోడల్ లాగా అనిపిస్తుంది. నా ఆర్గ్యుమెంట్ కి బ్యాకింగ్ గా డేటా నేను ఈ పాడ్కాస్ట్ లో చూపిస్తాను. మనం ఒక్కొక్కటిగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ కింగ్స్ చూస్తే అక్కడ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియన్, ఆర్సీబీ యాండీ ఫ్లవర్ అగైన్ బ్రిటిష్ రూట్స్, జింబాబ్వేలో ఉండేవారు అంతే, జింబాబ్వే కాలనీ చేసుకుని. ఎస్ఆర్హెచ్ డానియల్ విటోరీ న్యూజిలాండర్, సిఎస్కే స్టీవెన్ ఫ్లెమింగ్ మళ్ళీ న్యూజిలాండ్, ఎల్ఎస్జీ జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియన్. ఇంకా డైరెక్టర్స్ ఆఫ్ క్రికెట్ కి వస్తే ఎల్ఎస్జీకి టామ్ మూడీ, ఎస్ఆర్హెచ్ కి కూడా టామ్ మూడీయే. ఇది చూడండి వింత. ఇంకా విక్రమ్ సోలంకి ఇంగ్లాండ్ ప్లేయర్ గుజరాత్ కి, మో బొబాట్ ఆర్సీబీకి. మో బొబాట్ అంటే మొహమ్మద్ బొబాట్ అని, తిను కూడా ఇంగ్లీష్ సిటిజన్. మొత్తానికి ఇలా అందరూ పైన పొజిషన్స్ లో చాలా మంది ఇంగ్లీష్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. చాలా మందికి ఇది ఏముంది పెద్ద విషయం కాదు కదా అనిపించవచ్చు, కానీ మన పాస్ట్ హిస్టరీ అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు మెంటలీ ఆ ప్లేయర్స్ కి, వాళ్ళకి. సో మెల్లగా వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళని ఐడల్స్ గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మొన్నే మనం కార్పొరేట్ జిహాద్ అని చూస్తున్నాం. సో ఆ బాస్లు వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ ప్రెషర్ లో ఆ మనీకి దానికి అవసరం ఎలా చేశారో ఇది కూడా అలా చేయొచ్చు. మళ్ళీ కాలనైజ్డ్ మైండ్ సెట్ లాగా మనకి ఇన్కల్కేట్ చేసేయచ్చు ఆ వాల్యూస్ అవి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్యాటర్న్స్ చూస్తే మొన్న నేపాల్లో గొడవలు అది అయినప్పుడు కూడా క్రికెట్ అనేది నేపాల్లో రైజింగ్ అవుతూ వచ్చింది. సో ఆ రైజ్ కి ఈ నేపాల్ అయిన జెన్జీ రెవల్యూషన్ గొడవలకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అని నా ఫీలింగ్. ఆ క్రికెట్ లో ఉన్న వాళ్ళందరూ, సో అక్కడ క్రికెట్ లో ఆస్ట్రేలియన్స్ అండ్ న్యూజిలాండ్సే వెళ్ళి ఆ నేపాల్ క్రికెట్ ని ప్రమోట్ చేశారు. సో చాలా ఇది డేంజరస్ సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది అది. అంతేకాకుండా ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ కూడా పెద్ద హడావిడి చేశారు T20 వరల్డ్ కప్ లో. ఇప్పుడు బంగ్లాదేశ్ తో న్యూజిలాండ్ క్రికెట్ సిరీస్ ఆడుతున్నారు ప్యారలల్ గా ఐపీఎల్ అవుతున్న టైంలో. అందుకని యాక్చువల్ గా ఈ బంగ్లాదేశ్ ని వెనకుండి ముందు పుష్ చేయించింది ఎవరు, BCCI అనేది క్లియర్ గా తెలుస్తున్నది. అందుకే ఇందులో న్యూజిలాండ్ పాత్ర కూడా ఉందని అనిపిస్తున్నది. సో ఇదంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా వీళ్ళు వేరే లీగ్స్ అవి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఐపీఎల్ ద్వారా వచ్చిన మనీస్ ఈ ప్రైవేట్ లీగ్స్ అన్ని బయటకు పట్టుకెళ్ళి బయట మళ్ళీ ఐపీఎల్ కాంపిటీషన్ గా లీగ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇది ఒక ఐపీఎల్ వర్సెస్ మిగతా లీగ్స్ లా క్రియేట్ చేసి మన దగ్గరేమో ఈ ఐపీఎల్ మీద ఎమోషన్ ఎక్కువ పిండేస్తున్నారు. ఆ ఎమోషన్ నుంచి మళ్ళీ వాళ్ళే డబ్బులు చేసుకుంటున్నారు. సో ఇది చాలా కీన్ గా గమనించాలని నాకు అనిపిస్తున్నది. ఎంతపాటి T20 లీగ్ కి హెడ్ కోచ్లుగా, డైరెక్టర్లుగా చాలా మంది ఇండియాలో ఉంటారు. ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా చేస్తారు, తప్పే ఉంది. ఇదేం పెద్ద హై స్టేక్స్ కంట్రీ లీగ్ కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే మనీ ఎలా అయినా వస్తుంది, వ్యూవర్షిప్ ఎలా అయినా ఉంటుంది. కోచ్ ఎవరు, హెడ్ కోచ్ ఎవరు అనేది ఉండదు. ఆ హెడ్ కోచ్, ఈ డైరెక్టర్స్ అసలు ఏం సిస్టమ్ సెటప్ చేస్తున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఏమైనా కొలోనియల్ సిస్టమ్ సెటప్ చేస్తున్నారా?
లేకపోతే ఏమైనా మాస్ రెవల్యూషన్స్ కి బేస్ గా వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారా అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. ఈ డబ్బులు సైఫన్ చేయడానిక ఎందుకు ఇంతమంది ఈ ఇంగ్లీష్, బ్రిటిష్, న్యూజిలాండర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అనేది ఒకసారి క్లియర్ గా అందరూ అర్థం చేసుకోవాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది బిగ్ సెక్యూరిటీ రిస్క్ అవ్వచ్చు. చాలా మందికి ఓకే తెల్ల స్కిన్ చూసి అన్ని మైమర్చిపోవచ్చు, కానీ ఆ హిస్టరీ మనకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని తొక్కేసి, మనలో ఉన్న క్రియేటివిటీని తొక్కేసి, మన ఒక జాంబీలా తయారు చేసి, అది ఆల్రెడీ అన్ని చూసి వచ్చాం. మళ్ళీ ఒకవేళ అది రిపీట్ అవుతుందేమో అనే భయంలో ఉండాలి మనం. కానీ అది ఎవరు చూస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. అందుకే ఈ పాడ్కాస్ట్ నాకు అనిపించి నేను చేశాను. నేను తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు. మరి అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.